అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మన ఇంటికి అరటి చెట్లు అవతల పెద్ద మామిడి చెట్టు మీకు కనిపిస్తూ ఉంటుంది కదండీ! అది 2 అంతస్తుల మేర పై వరకు ఉంటుంది. అది మనది కాదండి, పక్కన వాళ్ళది. ఈరోజు కొంచెం అక్కడ హడావిడిగా ఉంటే ఏంటా అని చూస్తే, ఈ మామిడి చెట్టుని ఈరోజు కొట్టించేస్తున్నారంటండి. అది సంగతి. మా ఇంటి పక్కన నుంచి చూస్తే అండి పెద్ద మామిడి చెట్టు కనిపిస్తది. అంటే ఇప్పుడు కనిపించే ఈ మామిడి చెట్లు మనయి అయితే అదిగోండి వెనక్కి కనిపిస్తోంది చూడండి. ఆ పెద్ద మామిడి చెట్టు పక్కింటి వాళ్ళదండి. చాలా పెద్ద చెట్టు. నా పెళ్ళప్పటికే ఉన్నాదండి. అంటే ఇదే ఇల్లు కదా! నేను పెళ్ళయ్యి వచ్చింది కూడా ఇక్కడికే కదా! అప్పటినుంచి ఆ మామిడి చెట్టు అలానే ఉన్నాదండి. ఆ మామిడి చెట్టుని ఈవేళ కొట్టించేస్తున్నారు. అంటే దీనికి పెద్దగా కాయలు గట్రా ఏమీ ఉండవండి. అంటే ఏదో నామమాత్రం కాయలు అవే కాస్తూ ఉంటాయి. కానీ అండి చాలా పెద్ద చెట్టు, పెద్ద వయసున్న మామిడి చెట్టండి. దాన్ని మరి ఎందుకు కొట్టించేస్తున్నారో తెలీదు. ఈ మామిడి చెట్టు వయసు 50 ఏళ్ళు పైనే ఉంటదంటండి. అయితే దీనికి సరైన కాయలివ్వని కొట్టించేస్తున్నారో, లేకపోతే ఆహ్, ఎక్కువ ఆకులవి రాలిపోతూ ఉంటాయండి. ఆ ఆకులన్నీ ఒక దగ్గరికి చేర్చి వాటికి మంట పెడతా ఉంటారనమాట పక్కింటి వాళ్ళు. ఒకవేళ అది ఇబ్బందిగా ఉండి మరి కొట్టించేస్తున్నారో, ఎందుకు అని నేనేమీ అడగలేదులెండి. ఎందుకంటే మీరెందుకు కొట్టిస్తున్నారు ఈ చెట్టుని అని అడగటం బాగోదు కదా! కానీ నాకు మాత్రం చాలా చాలా బాధగా అనిపిస్తోందండి. ఎందుకంటే అసలు ఎంత గ్రీనరీనో అండి. అలానే దాని మీద ఎన్ని రకాల పక్షులుంటాయో. చిలకలు తెల్లారి లేస్తే మన ఇంటికి బోలెడన్ని వచ్చి ఆహారానికి వస్తూ ఉంటాయి కదా! ముందు అసలు ఈ చెట్టు మీదే వాలుతాయండి. ఉడతలుంటాయి, పిట్టలుంటాయి, రకరకాల పక్షులుంటాయనమాట అండి. రకరకాల సౌండ్‌లు చేస్తా ఉంటాయనమాట. ఇది ఏ పిట్ట అయ్యుంటది అలానని చెప్పి ఇట్లా మన ఈ కిచెన్ వెంపు నుంచి చూస్తూ ఉంటాననమాట. మొత్తం అంతా పచ్చగా కనిపిస్తూ ఉంటుంది. జస్ట్ మనకి స్వామి కృష్ణయ్య స్వామి ఉన్నాడు కదండీ గోడ మీద. ఆ వెనక వెంపేమో ఉసిరి చెట్టు ఉంటుంది. నేల ఉసిరి, రాతి ఉసిరి 2 ఉంటాయి. ఇటు పక్కన పెద్ద మామిడి చెట్టు ఉంటుందనమాట అండి. ఇప్పుడు ఆ మామిడి చెట్టుని కొట్టించేస్తంటే ఏదో చెప్పలేని బాధండి. మనమా గట్టిగా ఏమీ చెప్పలేము వాళ్ళకి. సేమ్ ఇదే బాధ మేము ఫ్రంట్ సైడు ఒక రైల్వే చెట్టు అవతల స్థలం వాళ్ళు కొట్టించేసినప్పుడు కూడా చాలా బాధపడ్డానండి. అంత చెట్టు పెరగటానికి ఎన్నేళ్ళు పట్టుంటదో. నిమిషాల మీద ఏముందండి రంపంతోటి రయ్యిమని అంటంటే టపా టపా కొమ్మలన్నీ రాలి పడిపోతున్నాయన్నమాట. అది చూడటానికే చాలా బాధాకరంగా ఉందండి. నిజానికి ప్రూనింగ్ అని చేస్తా ఉంటారండి. అంటే ఆల్రెడీ కాయలు కాసి ముదిరిపోయిన కొమ్మల్ని కొట్టేస్తూ ఉంటారు. మామిడి తోటలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తదిలెండి. అలా కొమ్మలయ్యి కొట్టిస్తాను అని అంటేనే నాకు చాలా బాధొచ్చేస్తా ఉంటదనమాట. వద్దులే కాసినన్ని కాస్తాయి పర్లేదులే ఉండని, ఉండని అని మా తోటలో ప్రూనింగ్ కూడా చేయనివ్వనండి నేను. అట్టే మాట్లాడితే మరి నాకేమన్నా తెలియకుండా వాళ్ళేమన్నా కట్ చేసి ఉండొచ్చు కానీ తోటలో ఎప్పుడూ కూడాని ఎక్కువ కొమ్మలు ఏమి కట్ చేసినట్టు అట్లా ఎప్పుడు నేను గమనించలేదండి. అంటే మేము ముందే చెప్పి ఉన్నాం కదా! అందుకనో ఏమో ఎన్నొస్తే అన్నే అండి. ఎన్ని మామిడి పళ్ళిస్తే అన్ని మామిడి పళ్ళే. అలా అని చెప్పి ఆ చెట్లను కొట్టేయటం ఇవన్నీ కూడా పాటిస్తా ఉంటది. ఎందుకంటే మా తోటలో ముందు తీసుకున్న రాముడు పెద్ద ఉసిరి చెట్టుని కొట్టిచ్చేసాడండి. కోయించేసాడు. అది ఎన్ని కాయలిచ్చేదోనండి. ఎందుకు కట్ చేసాడో కూడా తెలీదు. 2000కి అమ్మాడంట ఆ చెట్టుని. అసలు ఇంతకన్నా అన్యాయం ఏమన్నా ఉంటద్దా అండి? అంత ఉసిరి చెట్టుని ప్రాణం ఎలా ఒప్పింది వాడికసలు కొయ్యటానికినని చాలా గిజగిజలాడిపోయానండి.
అలాగే ఇప్పుడు మన పక్కన ఈ మామిడి చెట్టుని కొట్టేస్తుంటే నాకొకటే అనిపిస్తుందండి. దాన్ని అలా భాగాలు భాగాలుగా నరికేస్తుంటే కాళ్ళకి కాళ్ళు, చేతులకి చేతులు, మొండానికి మొండెం ఇలా ముక్కలు చేసేస్తున్నారు కదా అని అనిపించింది. అంటే నాకనిపించిన భావం అలాంటిది. దీనివల్ల మరి వాళ్ళేమన్నా ఇబ్బంది పడుతున్నారేమో మనకైతే తెలీదు కదండీ! అలా అని చెప్పి మాకు కూడా కొంచెం ఇబ్బందే అండి. కానీ అన్ని ప్లస్‌లే ఉంటాయా అండి? ఇంత పెద్ద చెట్టున్నది. చిన్న చిన్న మైనస్‌లుంటాయి. అంతెందుకండి మన తులసి కోట వెనకాల రైల్వే చెట్టుని వాళ్ళు కొట్టించేసినప్పుడు కూడాని బోలెడంత ఆకు ఆ రైల్వే ఆకు ఎలా రాలుతదో తెలుసు కదండీ! చిన్న చిన్న చింతాకులాగా ఉంటది. మొత్తం రాలిపోయేది. రోజు ఊడ్పించేదాన్ని. నేనన్నా ఊడ్చుకునేదాన్ని. అంటే ఒక పచ్చదనం మనకది ఇచ్చేటప్పుడు ఆకులవి రాలుస్తది. ఆ మాత్రం చేసుకోలేకపోతే ఎలా అండి? అలానే ఈ మామిడి చెట్టు ఉండటం వల్ల ఇటు మాకు ఎక్కువ మామిడాకులు, చెత్తా చెదారం రాలిపోతూ ఉంటాయి కదండీ! అంటే ఇది కరెక్ట్‌గా మాకు 3 పాతులుంటాయన్నమాట మా గార్డెన్‌లోకి. మీకు అర్థమై ఉంటుంది. అరటి చెట్లు పక్కన. ఇదంతా కూడా అండి ఎప్పుడు నాచు పట్టేసేసి ఆకులయ్యి రాలి అట్లా ఉంటది కదా! అట్లా ఉంటద్దండి. కానీ ఆ చెట్టు ఇచ్చే పచ్చదనం, చల్లదనం ముందు, ఆ పక్షులకిచ్చే ఆవాసం ముందు ఈ ఆకులు రాలినియి, జిడ్డు పట్టింది, తేమ అయ్యింది ఇలాంటియి నథింగ్ అండి. పైగా నాకు నరసమ్మతో చెప్పి అప్పుడప్పుడు అమ్మ ఇదంతా శుభ్రం చేసేసేయి. నాచు గీచు ఏమీ లేకుండా చేసేయి అంటే శుభ్రంగా తోమి శుభ్రం చేసేసేదండి. నాకదేం ప్రాబ్లమ్ కాదు కానీ, ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేసేదాన్నండి. పండగలో, పబ్బాలో ఏమన్నా వస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి, "మామిడాకులు కోసుకుంటామండి" అనేవాళ్ళు. "ఈ చెట్టు మాది కాదమ్మా పక్కన వాళ్ళది" అనంటే, "ఆ! కాదండి మీ డాబా మీదకి అందుకియ్యి" అని అనేవాళ్ళనమాట. కానీ నేను ఒప్పుకునేదాన్ని కాదండి. "మాది కాదు కదా చెట్టు. మీరు అటెళ్ళి వాళ్ళనే అడిగి కోసుకోండమ్మా" అని అనేదాన్ని. ఎందుకంటే, ఆయన ఒప్పుకోరండి పక్కింటాయన మామిడి చెట్టు కొమ్మలయ్యి కొయ్యనిచ్చేవారు కాదనమాట. అందుకని మా ఇంటి వెంపొచ్చి ఇటు నుంచి కోసుకుంటామా అని అడిగేవాళ్ళు. వద్దమ్మా వారు ఒప్పుకోరు. మేమే కోసుకోము. మళ్ళీ మీరెందుకమ్మా కోసుకోవటం అని చెప్పి సున్నితంగా చెప్పి పంపించేసేదాన్ని అనుకోండి. నిజంగా చెప్తున్నా నేను కూడా ఎప్పుడు మామిడాకులు కోసేదాన్ని కాదండి. ఇన్నేళ్లలో ఒకసారో, 2 సార్లో ఏమన్నా కోసుంటాం. అది కూడా వాళ్ళ పర్మిషన్ తోటే. నేను ఇటువంటి విషయాల్లో చాలా పక్కాగా ఉంటానండి. మీకు తెలుసు కదా! ఎందుకు మనమే మామిడి చెట్లేసుకున్నాం కదా! ఆ మామిడి రబ్బలే కోసుకొని రోజిడిసి రోజు నేను పూజా మందిరంలో కంపల్సరీ మామిడి రబ్బ పెడతానండి. అది కేవలం మా పెరట్లో మామిడి చెట్టు రబ్బలే పెడతాను. ఇది నాకు సెంటిమెంట్ అనమాట అండి. వేరే వాళ్ళ చెట్టు నుంచి పువ్వులు కోసుకురావటానికి అంత ఇష్టపడననమాట అండి. నాకు ముందు నుంచి ఆ అలవాటున్నది. అలానే మామిడాకు కూడా మా మామిడి చెట్లకే తుంపి ఆ రబ్బలే పెడతాననమాట అండి. ఏవండీ ఇగోండి మొత్తం పైన తల గిల అంతా కట్ చేసేసి ఇక దేహం మొండెం మాత్రమే ఉన్నాదండి. ఆహ్, అది చాలా లావుగా ఉన్నది. దానికొక మోకు కట్టి అంటే తాడు కట్టి కట్ చేస్తున్నారనమాట అండి. లేకపోతే ఇది అటు డాబా మీద గాని, ఇటు గాని పడే అవకాశం ఉంటుందంట. అందుకనే ఇట్లా తాడు కట్టి లాగుతారనమాట అండి. ఇగోండి కట్ చేసినవన్నీ కూడాని ఆ రంపంతోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తున్నారు. ఆహ్, ఈ కట్ చేయటానికి, ఈ మామిడి చెట్టు కొమ్మలు అన్నీ కూడా తీసుకెళ్ళిపోవటానికే రేట్ మాట్లాడుకుంటారంటండి. మొత్తం అసలు ఎంత ఎండొచ్చేస్తుందో. వేడిగా కూడా ఉందండి. నిజానికి ఇటువైపు మాకు చల్లగా ఉండేది ఈ చెట్టు ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ చెట్టు తీసేశారు కదా! వేడి గాలులొచ్చేస్తున్నాయి. ఆ! మన ఇంటికి మొక్కల పనికి వచ్చే సత్యనారాయణ, వాళ్ళ అన్నయ్య వాళ్ళే అనమాట అండి కట్ చేసేది. పలకరిస్తున్నాడనమాట సత్యనారాయణ. "మనయేమన్నా ఉన్నాయా అండి? కొమ్మలు కోసేయమంటారా?" అని చెప్పి. "ఏమీ లేవులే బాబు వద్దులే" అనన్నా. కానీ ఇక్కడ ఒక పిచ్చి చెట్టు లాంటిది వచ్చిందనమాట. మనకి ఇటు సైడున ఆహ్, వాస్తుకి కోసం అని చెప్పి ఒక సందులాగా వదిలేసామండి. అందులో ఈ పెద్ద పెద్ద ఆకులతోటి ఓ పిచ్చి చెట్టు ఏదో వస్తుందనమాట. అది తీసేస్తాను అని అన్నాడు. ఓకే అన్నాను. అయితే ఈ సందులో వేప చెట్టు ఒకటి వస్తోందండి. అది మాత్రం ఉంచమని చెప్పాననమాట. కొంచెం పెరిగి ఇప్పుడు కనిపిస్తోంది. అసలే వేప చెట్లు ఈ మధ్య తగ్గిపోయినియండి. పెద్ద పెద్ద వేప చెట్లన్నీ కూడాని ఏదో చీడ పట్టి అన్నీ అలాగా ఎండిపోతున్నాయండి. ఇంకా అవి బతకవట. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వేప చెట్లు రావాలండి. వేప చెట్టు అలా పోవటం చాలా చెడు సంకేతం అంటండి.
అంటే అది సెంటిమెంట్‌గా అట్లా అనేం కాదండి. వేప గాలి చాలా మంచిది కదా! అట్లా అనారోగ్యాలు అయ్యి వస్తాయని అట్లా అనుంటారు మన పెద్దలు. ఏది ఏమైనా అండి, అది ఏం చెట్టు అన్నది పక్కన పెడితే, పచ్చని చెట్టు కొన్ని వందల రకాల పక్షులకి, కొన్ని వందల పక్షులకి ఆవాసమైన చెట్టు మాత్రం ఈ రోజున అలాగా కూలిపోతుంటే మాత్రం ప్రాణం కిచకిచ కిచకిచ కొట్టేసుకున్నదండి. ఇంకా అసలు మామూలు బాధ కాదనమాట. వంట చేస్తున్నాను గానీ, ఇటొక కాలేస్తున్నాను, అటొక కాలేస్తున్నాను. ఏదో తోచనట్లుగా అనిపిస్తోందనమాటండి. ఈ చెట్టుని చూస్తుంటే ఒక పెద్ద వయస్సు ఉన్న వాళ్ళకిలాగా అనిపిస్తుంది. ఇలా ముసలివాళ్ళు అని అన్నప్పుడు నాకు మన ఇంటికొచ్చే తాత గుర్తుకొస్తున్నాడండి. ఈ మధ్య కాలంలో రావట్లేదు. నాకు తన గురించి ఎటువంటి వివరాలు ఏమీ తెలియట్లేదు. మా వారిని వాళ్ళ ఊరన్నా వెళ్ళి కనుక్కురమ్మంటున్నాను అనమాట అండి. ఈ చెట్టు కొట్టేసేటప్పుడు మా వారికి గట్టిగా చెప్పాననమాట. మీరు ఈవేళ గాని, రేపు గాని ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఊరు వెళ్ళి వేండ్రే అండి వాళ్ళది. వేండ్ర ఎళ్ళన్నా కనుక్కొని రండి. ఏదో ఒక విషయం తెలుస్తది అని చెప్పి దెబ్బలాడుతున్నాననమాట. అంటే అలాగా ఒక పెద్ద వయసు వాళ్ళలాగా ఈ చెట్టు అనిపిస్తోంది. కళ్ళ ముందు ఈ చెట్టుని ఇలాగ కోల్పోవటం మాత్రం చాలా చాలా బాధగా అనిపించినా అండి. ఇది అంటే ఒక జనరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త జనరేషన్ ఎలా వస్తదో, కొత్త నీరు ఎలా వస్తదో, అలా కొత్త వాళ్ళని ఆహ్వానించటమేనండి అంతే. మన పెరట్లోనే చూసుకోండి. 3, 4 మామిడి చెట్లేసాం. 4 చెట్లేసామండి. ఒకటైతే హైబ్రిడ్ చిన్న చెట్టు. 3 చెట్లు మాత్రం నాటు చెట్లనే వేసామండి మామిడి చెట్లని. అవి త్వరలో మంచి ఫలాలని ఇస్తాయనే ఆశిస్తున్నాను. ఎందుకంటే కృష్ణయ్య దగ్గరే ఏసిన ఆల్రెడీ మామిడికాయలు కాసినయి చూసారు కదండీ! ఏవండీ అద్భుతమైన రుచితోటి ఉన్నాదండి. అసలు నిజంగా కృష్ణయ్య ప్రసాదించిన పెద్ద రసాలండి అయ్యి. ఒక పండు ఒక్కళ్ళం తినలేమండి. ఇంటిల్లిపాది కలిపి ఒక పండు తిన్నాం. 800 గ్రాములుంది ఒక్కొక్క మామిడి పండు. అంత అద్భుతమైన మామిడి పళ్ళనిచ్చాడు భగవంతుడు. పోనీలెండి అలాంటి మన పెరట్లోనే మంచిగా ఈ చెట్లన్నీ ఎదిగితే అవి బోలెడన్ని పక్షులకి ఆవాసం అవుతది. బోలెడన్ని కాయలు కాస్తది. అందరికీ పంచుకోవచ్చు. అలా భవిష్యత్తు గురించి ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఆశగా ఎదురు చూస్తూ, ఈరోజు ఈ చెట్టుని కొట్టేయటం మాత్రం కొంచెం బాధగా అనిపించి మీతో షేర్ చేసుకున్నాను. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.